హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డూవాడే ఛానల్. విషయంలోకి వెళ్తే ఫస్ట్ మీరు మొదటిసారిగా ఛానల్ని విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నప్పటికీ గంట సింబల్ని నొక్కకపోవడం వల్ల మీకు నోటిఫికేషన్ అనేది రాదు మా నెక్స్ట్ వీడియో వచ్చినప్పుడు. అయితే విషయంలోకి వెళ్తే ఏదైతే గ్రూప్ 2 గ్రూప్ 3 పర్పస్ ఉందో దాంట్లో ప్రధానంగా పాలిటీని మళ్ళీ ఒకసారి రెగ్యులర్గా క్లాసులు చెప్పే ప్రయత్నం చేస్తా. గతంలో ఆల్రెడీ కొన్ని క్లాసులు అందించినప్పటికీ నోటిఫికేషన్స్ చాలా లేటుగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ చెప్పడం ఆపేసిన. సో ఇప్పుడైతే మళ్ళీ చెప్తా, కాకపోతే మళ్ళీ ఒకసారి దాన్ని ఓవరాల్ స్ట్రక్చర్ మీ ముందుకు తెస్తూ తర్వాత ఎక్కడైతే వదిలేసినో అక్కడి నుంచి క్లాసులు చెప్పే ప్రయత్నం చేస్తాం. మీరు కింద కామెంట్ చేసే విధానాన్ని బట్టి కూడా క్లాస్ ఎక్కడ స్టార్ట్ చేయాలో మీరు చెప్పండి, అది కూడా మొదలుపెట్టే ప్రయత్నం చేస్తాం. ముందుగా అయితే ఒక ఓవరాల్ స్ట్రక్చరు ఏ విధంగా భారత రాజ్యాంగాన్ని చదవాలి అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. చూడండి, పాలిటీ దాదాపుగా 50 మార్కులకు ఉన్నప్పటికీ మనకు సోషియాలజీలో కూడా పాలిటీ మిళితమై ఉంటుంది కాబట్టి 70 to 80 మార్క్స్ వరకు పాలిటీ భాగంగా చెప్పుకోవచ్చు టీఎస్పీఎస్సీ విషయంలో. ఇక ఏపీపీఎస్సీ వాళ్ళకి సంబంధించి మాత్రం 75 మార్క్స్కు డైరెక్ట్గా ఉంది. అదే కాకుండా ప్రిలిమినరీలో కూడా కొంత భాగం ఉంది కాబట్టి మీకు కూడా దాదాపుగా ఇది కీలకమైనటువంటి సబ్జెక్టుగా చెప్పుకోవచ్చు. సో చూడండి, భారత రాజ్యాంగం లేదా ఇండియన్ పాలిటీ లేదా ఏదైతే పాలిటీ అని అంటున్నామో అది ప్రధానంగా చదివేటప్పుడు 3 భాగాలుగా చూసుకొని చదవాల్సిన అవసరం ఉంటుంది. పాలిటీని ప్రధానంగా భారత రాజ్యాంగానికి ముందు అంటే బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆ తర్వాత 1950 జనవరి 26 ఏర్పడినటువంటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏదైతే భారత రాజ్యాంగం ఉందో అది భారత రాజ్యాంగం. ఆ తర్వాత భారత రాజ్యాంగం తర్వాత వచ్చినటువంటి మార్పులతో కూడుకొని ఉన్నటువంటి నిర్మాణం. ఇది ఈ విధంగా అంటే 3 భాగాలు చేసుకోవాలి. భారత రాజ్యాంగానికి ముందు భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్, బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ విధంగా 3 భాగాలుగా చూసినప్పుడు ప్రధానంగా ఫస్ట్ భాగం చూసినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందని అంటే భారత రాజ్యాంగానికి ముందు అనేది ఫస్ట్ భాగంగా అనుకున్నప్పుడు రెగ్యులేటింగ్ యాక్టు ఏదైతే 1773 ఉందో, క్రమబద్ధీకరణ చట్టం 1773 ఏదైతే ఉందో అక్కడి నుంచి మొదలుకొని 1947 భారత స్వతంత్ర చట్టం వరకు ఒక చట్టాల వరుస క్రమం చదవచ్చు. అంటే రెగ్యులేటింగ్ యాక్టు 1773, ఆ తర్వాత 1784 ఫిట్స్ ఇండియా చట్టం, 1793 మొదటి చార్టర్ చట్టం, 1813 రెండవ చార్టర్ చట్టం, 1833 మూడవ చార్టర్ చట్టం, 1853 నాలుగవ చార్టర్ చట్టం, ఆ తర్వాత వచ్చినటువంటి కౌన్సిల్ చట్టాలు, భారత ప్రభుత్వ చట్టాలు, భారత రాజ్యాంగ చట్టం ఏదైతే 1857 సిపాయిల తిరుగుబాటు కొంత విఫలమైందని వెంటనే తీసుకొచ్చినటువంటి 1858 భారత రాజ్యాంగ చట్టం ఏదైతుందో అది ఒకటి. సో ఈ విధంగా అన్నట్టు ఏవి కౌన్సిల్ చట్టాలు, ఏవి భారత ప్రభుత్వ చట్టాలు, ఏవి భారత రాజ్యాంగ చట్టం, ఏది చార్టర్ చట్టాలు అనేది కొంత డిఫరెంట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా భారత రాజ్యాంగానికి ముందు అన్నప్పుడు మనం ప్రధానంగా 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి ఏదైతే ఇప్పుడు అంటున్నామో 1947 భారత స్వతంత్ర చట్టం వరకు చూసుకుంటూ, అదేవిధంగా భారత రాజ్యాంగ పరిషత్తు అంటే ఏదైతే రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందని చెప్తున్నామో ఆ రాసిన ఏదైతే సమూహం ఉందో దాని రాజ్యాంగ పరిషత్ అంటున్నాం. అంటే అనేక కమిటీలు, అనేక విషయాలతో కూడుకున్నటువంటి ఒక నిర్మాణం ఏదైతే ఉందో భారత రాజ్యాంగ పరిషత్తు, దాని ఆధారంగానే భారత రాజ్యాంగం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా భారత రాజ్యాంగం ముందు పాటలో చదువుతాం. ఇక్కడి నుంచి ఈ పాట నుంచి కొంత తక్కువ స్కోరు ఉంటుంది కాబట్టి ముందుగా ఈ పాట కాకుండా ఎక్కడైతే ఎక్కువ స్కోర్ వస్తుందో ఆ పాటని ముందుగా పూర్తి చేసిన తర్వాత ఇంకొక పార్ట్కి అయితే వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఇది భారత రాజ్యాంగానికి ముందు. ఇక భారత రాజ్యాంగం అన్నప్పుడు 1950 జనవరి 26 ఏదైతే అమల్లోకి వచ్చిందో, ఒక భారత రాజ్యాంగం అంటే తూకీగా గుర్తుపెట్టుకున్నప్పుడు ఒక పుస్తకం, ఒక దేశ నిర్మాణం, ఎవరు చట్టాలు చేయాలి, ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి, ఎవరు జరిగేటటువంటి తప్పులని ఎత్తి చూపాలి, ఇలా ప్రతి దానికి ఒక ఏదైతే పరిపాలన విధానం ఉందో దానికోసం ఏర్పడేటటువంటి ఒక ముందు రాసుకోబడ్డటువంటి ప్రజల చేత ప్రజల ద్వారానే రాయబడ్డటువంటిదే భారత రాజ్యాంగంగా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా రాజ్యాంగ పరిషత్ అనేది రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఆ రాజ్యాంగం రాసినప్పుడు ఏ విధంగా ఉంది, ఆ తర్వాత వచ్చినటువంటి మార్పులేంది అంటే ప్రజల మనోభావాలకు అనుగుణంగా భారతీయ ప్రజలు భవిష్యత్తులో ఏదైనా కొత్తగా కోరుకుంటే దాన్ని చేర్చుకోవచ్చు, వద్దనుకుంటే తొలగించుకోవచ్చు రాజ్యాంగంలో ఉన్నది అనే దానికోసం కొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ కూడా భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అయితే భారత రాజ్యాంగం ఏర్పడే నాటికి ఏ విధంగా ఉందనేది ఒకసారి మనం చూస్తే, భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నాటికి అమల్లోకి వచ్చింది. రాయబడ్డటువంటి డేట్ అడిగినప్పుడు మాత్రం 1949
నవంబర్ 26 అని చెప్పాలి. ఎందుకంటే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం కూడా 1949 నవంబర్ 26ని రాజ్యాంగ దినంగా గుర్తించింది. ఇక 1950 జనవరి 26 అయితే గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం, అందరికీ తెలిసిన విషయమే. అయితే ఏదైతే ఈ అమల్లోకి వచ్చిన నాటికి భారత రాజ్యాంగం అనేది 22 భాగాలుగా ప్రతి భాగానికి సవివరణ ఇస్తూ ఒక పూర్తి సమాచారం కల్పించేదే అధికరణ అన్నట్టు. అంటే చూడండి, ఉదాహరణ భాగం 1 అనుకున్నప్పుడు భాగం 1కు సంబంధించి 1 నుంచి 3 ఆర్టికల్లు పూర్తి వివరణ ఇస్తాయి. భాగం 2 అనుకున్నప్పుడు 4 నుంచి 11 ఆర్టికల్స్ పూర్తి వివరణ ఇస్తాయి. భాగం 3 అనుకున్నప్పుడు ఈ విధంగా అన్నట్టు. అంటే సో ఒక పార్ట్ లేదా భాగానికి పూర్తి వివరణ ఇచ్చేదే అధికరణ. ఇక షెడ్యూల్ అంటే మాత్రం ఇది ఎక్స్ట్రా అన్నట్టు, అనుబంధకాలు. సో భారత రాజ్యాంగం ప్రధానంగా ఈ 3 భాగాలతో 1950 జనవరి 26 నాటికి ఈ 3 విషయాలతో క్రోడీకరించి ఉంది. ఏది 22 భాగాలతో, 395 అధికరణలతో, 8 షెడ్యూల్స్తో 1950 జనవరి 26 నాటికి. కానీ ఆ తర్వాత ఏదైతే భారతీయ ప్రజలు ఒకవేళ కోరుకుంటే మార్చుకోవచ్చు అనేది, మనం ఏదైతే 22 భాగాలు అంటున్నామో ఆ భాగం 20లో ఆల్రెడీ పొందుపరిచారు. భాగం 20 ఆర్టికల్ 368 ప్రకారం భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా మార్చుకోవచ్చు, ఎలా మార్చుకునే విధానం ఏంది అనే దాన్ని పొందుపరచడం జరిగింది. దాని ప్రకారం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ఆధారంగా కొత్త భాగాలను చేర్చడం, కొత్త అధికరణలు చేర్చడం, ఈ విధంగా రాజ్యాంగాన్ని సవరించడం. అంటే రాజ్యాంగం మార్పు అంటే సవరణే కదా, సవరణ. సో ఈ విధంగా రాజ్యాంగాన్ని సవరించడం, ఎన్నిసార్లు సవరించిర్రు అనే దాన్ని లెక్కేస్తే 103 సార్లు సవరించారు అనేది గుర్తుపెట్టుకోవాలి. సో లాస్ట్ 103వ. సో ఈ విధంగా సవరించిన విధానాన్ని రాజ్యాంగ సవరణ చట్టాలు అంటాం. ఈ విధంగా అన్నట్టు అంటే రాజ్యాంగానికి ఏర్పడ్డప్పుడు 1950 జనవరి 26 నాటికి ఉన్నటువంటి భాగాలు 22 భాగాలు ఉంటే ఇప్పుడు 25 భాగాలని. అప్పుడు అధికరణలు 395 అయితే ఇప్పుడు 471 అధికరణలు అయినాయి. అప్పుడు అనుబంధకాలు లేదా షెడ్యూల్స్ 12 ఉంటే అప్పుడు 8 ఉంటే ఇప్పుడు 12 అయినాయి. అప్పటికి రాజ్యాంగ సవరణ ఒక్కటి కూడా లేదు. అప్పటి నుంచి అంటే 1950 జనవరి 26 నుంచి ఈ రోజు వరకు, అంటే సపోజ్ ఈరోజు మన వీడియో వస్తుంది నవంబర్ 17 కాబట్టి నవంబర్ 17, 2019 నాటికి 103 రాజ్యాంగ సవరణ చట్టాలు ఉన్నాయి. సో ఈ విధంగా ఆ తర్వాత అంతేకాకుండా భారత రాజ్యాంగం అన్నప్పుడు కొన్ని సాధారణ చట్టాలు ఏదైతే దాంట్లో పొందుపరిచారో, శాసనాలు ఏర్పాటు ద్వారా కొన్ని చట్టాలు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పారో ఆ విధంగా కొన్ని సాధారణ చట్టాలు వచ్చినాయి. ప్రజా సంక్షేమం దృష్ట్యా కొన్ని కమిషన్లు వచ్చినాయి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో కోర్టుల ఆధారంగా తీర్పులు రావడం, రాజ్యాంగాన్ని సవరించుకోవడం ఇలాంటివి కూడా వచ్చినాయి. అంటే ఇదన్నిటి ఒక భారత రాజ్యాంగం ముందు, భారత రాజ్యాంగం తరువాత ఈ మూడింటి సమ్మేళనంగా మనం పాలిటీని చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే రాజ్యాంగానికి ముందు ఏం జరిగింది చూసుకోవాలి, రాజ్యాంగం ఏర్పడ్డప్పుడు ఏం జరిగింది చూసుకోవాలి, రాజ్యాంగం తర్వాత ఇప్పటివరకు ఏం జరిగింది అనేది చూసుకుంటూ కాంటెంపరీ ఓరియంటేషన్లో అంటే సమకాలీన అంశాలను దృష్టి పెట్టుకొని పాలిటీని చదివినప్పుడు దాదాపుగా బై స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ప్రస్తుతానికైతే మీకు గతంలో ఆల్రెడీ క్లాసులు చెప్పి వదిలేసిన కాబట్టి మళ్ళీ ఒకసారి ఈ విధంగా చెప్పినప్పుడు అది గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఇక మీరు కింద కామెంట్ రూపంలో ఎక్కడి నుంచి మొదలు పెడతాం అనేది తెలియజేయండి. ఆల్రెడీ గతంలో చూసినటువంటి ఫాలోవర్స్ మళ్ళీ కొత్తగా మొదలు పెట్టడం కాకుండా ఆల్రెడీ 6 క్లాసులు కూడా ఉన్నాయి. ఈ తెర ముందుకు రావడం కాకుండా తెర వెనకాల ఉండే ఈ విధంగా స్లైడ్ల రూపంలో, పీపీటీల రూపంలో మీకు క్లాసులు అందించే ప్రయత్నం చేస్తా. రెగ్యులర్గా మీరు కూడా వీడియోని మాత్రం ఎక్కువ మందికి అందే విధంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇది భారత రాజ్యాంగం సంబంధించినటువంటి సమాచారం. ఇక మనం ఏదైతే ఒకసారి భాగాలని తూకిగా చూసినప్పుడు చూడండి, భారత రాజ్యాంగంలో భాగం 1లో భారత భూభాగ పరిధి 29 రాష్ట్రాలు అనేది మొన్నటి వరకు ఉండే, ఇప్పుడు 28 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలుగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 28 రాష్ట్రాలు అంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని తీసేసారు కాబట్టి 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేది గతంలో. ఇప్పుడు మాత్రం 2 కేంద్రపాలిత ప్రాంతాలు, లడఖ్, జమ్మూ కాశ్మీర్ 2 కూడా కేంద్రపాలిత ప్రాంతాలు అయినాయి కాబట్టి 9 కేంద్రపాలిత ప్రాంతాలుగా చదువుకోవాల్సిన అవసరం. 28 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలుగా పార్ట్ 1 నుంచి 3 ఆర్టికల్లు చెప్తాయి అనేది మనకు అర్థమవుతుంది. పార్ట్ 1 అనేది. పార్ట్ 2 చూసినప్పుడు పౌరసత్వం, సిటిజన్షిప్ 4 నుంచి 11 ఆర్టికల్లు పౌరసత్వం గురించి తెలియజేస్తాయి. అంటే భారత్లో పుట్టిన వాళ్ళే భారతీయులు అవుతారా, లేకపోతే 1947 ఆగస్టు 15 ఎప్పుడైతే దేశం విడిపోయి పాక్ నుంచి భారత్కు వచ్చిన వాళ్ళు భారతీయులు అవుతారా, లేదా భారత్ నుంచి పాక్కు పోయి మళ్ళీ పాక్లో ఇమడి లేకుండా భారత్కు వచ్చిన వాళ్ళు భారతీయులు అవుతారా, లేదా విదేశ పౌరులైతే భారత్లో
శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుంటే భారతీయులు అవుతారా? ఈ విధంగా అనేక విషయాలకు వివరణ ఇచ్చే 4 నుంచి 11 ఆర్టికల్స్. ఇది పౌరసత్వం 2 అంటే పార్ట్ 2 పౌరసత్వం గురించి తెలియజేస్తుంది. 4 నుంచి 11 ఆర్టికల్. ఇంకా అదేవిధంగా పార్ట్ 3 చూసినప్పుడు ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాస్లో ప్రాథమిక హక్కులని ఒకసారి తూకిగా చెప్తూ ఎక్కడైతే వదిలేసినో అక్కడి నుంచి మొదలు పెడతాం.